వినాయక చవితి నాడు తప్పక తినాల్సిన ఆకుకూర. శ్రావణ మాసం ముగిసిన తర్వాత వచ్చేది భాద్రపదం. ఈ నెల అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే భాద్రపద శుక్ల చతుర్థి నాడు జరిగే గణేష్ చతుర్థిని దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ వినాయక చవితి. మనకు ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించే దేవుడిగా, జ్ఞానం శ్రేయస్సును ప్రసాదించే భగవంతునిగా గణపతిని పూజిస్తారు. 9 రోజుల పాటు ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఆ లంబోదరుడికి ఇష్టమైన రకరకాల వంటకాలు తయారు చేసి ప్రసాదాలు పంపిణీ చేస్తుంటారు. అయితే వినాయక చవితి రోజున ఒక ఆకుకూర తప్పనిసరి వండుకొని తినాలని పెద్దలు చెప్తుంటారు. అది తుమ్మికూర తినాలని అంటారు. వర్షాకాలం చివరిలో శరదృతువు ప్రారంభంలో గణేష్ పండుగ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రకృతి స్వయంగా తన రూపాన్ని మార్చుకునేటప్పుడు మానవ శరీరంలో కూడా కొన్ని మార్పులు సంభవిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్స్ సులభంగా వ్యాపిస్తాయి. ఈ సత్యాన్ని గ్రహించిన మన మునులు, ఋషులు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఆకులను ఈ సమయంలో పూజలో భాగంగా చేసుకున్నారు. వాటిలో తుమ్మికూర అంటే ద్రోణ పుష్పి ఆకులు కూడా ముఖ్యమైనది. గణేశుడికి ద్రోణ పుష్పి ఆకును సమర్పించడం భక్తి, విశ్వాసం, అంకిత భావాన్ని చూపుతుంది. పూజ తర్వాత దాన్ని ఆహారంగా తీసుకోవడం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది దేవతలకు సమర్పించిన వస్తువును పవిత్రమైన నైవేద్యంగా అంగీకరించే సూత్రాన్ని కలిగి ఉంటుంది. దీని వెనుక ఉన్న నమ్మకం ఏంటంటే దేవుడికి సమర్పించబడినది శరీరానికి ఔషధం. అందువలన ఈ అభ్యాసం మనల్ని భక్తి మార్గంలో, ఆరోగ్య మార్గంలో నడిపిస్తుంది.